మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం 76వ గణతంత్ర వేడుకల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఘనంగా అయితే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. రోహిత్ రాజ్ గారి ఆధ్వర్యంలో, ఇతర అధికారుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు జెండాని ఆవిష్కరించడం అయితే జరిగింది. అదేవిధంగా అన్ని స్కూళ్ళకు సంబంధించిన పిల్లలు కానీ, ఇతర అధికారులు కార్యాలయాల్లో కూడా ఇంకా జరిగాయని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క పిల్లలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు మన స్వతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు అయితే ఎవరైతే ఉన్నారో వారి వేషధారణలతో పాటు అట్లనే దేశభక్తి గీతాలకు నృత్యాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఇతర అధికారులకు సంబంధించిన ఇతర శాఖలకు సంబంధించిన ఇక్కడ స్టాల్స్ కూడా అయితే అరేంజ్ చేయడం జరిగింది. వాటిని ప్రతి ఒక్క స్టాల్ని ఎస్పీ గారు అట్లనే కలెక్టర్ గారు ప్రతి ఒక్క స్టాల్ని సందర్శించి వారికి ప్రశంసలు అందించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇతర అధికారులు కానీ ఇతర క్యాడర్లకు సంబంధించిన వారికి ప్రశంసా పత్రాలు కూడా వీరి చేతి మీదకి అయితే అందించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ప్రగతి మైదాన్ దగ్గర అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూద్దాం రండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించేందుకు దేశానికి రాజ్యాంగం అవసరమని భావించి నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగం పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎన్నుకున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. రాజ్యాంగంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపొందించుకున్నారు. రాజ్యాంగం రచనలో పాల్గొన్న మహనీయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సేవలకు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ఉద్యోగ జీవన ప్రయాణం ఫలప్రదం కావాలని, మన సేవా కాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశభక్తుల ఆశయాలు, త్యాగాలు స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి మీకు తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 4 సంక్షేమ పథకాల అమలు శ్రీకారం. పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 తేదీ నుండి 20 తేదీ వరకు రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాం. క్షేత్రస్థాయి విచారణ అనంతరం 21 నుండి 24 తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ప్రజల సమక్షంలో పూర్తి వివరాలతో గ్రామ సభ, వార్డు సభ నిర్వహించి ఇటీ పథకాలు జాబితాలు పేర్లు లేని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.